మొహమ్మద్ షాజీ అనే ఒక వ్యక్తి రాత్రి 2 గంటలకి బేగంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎంతో కంగారుగా తను 3 డెడ్ బాడీస్ ని ఒక ఇంట్లో చూశానని చెప్తాడు. పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి చెక్ చేసి ఎగ్జామినేషన్ చేస్తే అప్పటికే 6 మంత్స్ అవుతుంది ఆ బాడీస్ చనిపోయి. అసలు 6 మంత్స్ నుంచి ఆ ఇంట్లో ఆ బాడీస్ ఏం చేస్తున్నాయి, అసలు ఎందుకే ఆ ముగ్గురిని చంపింది ఎవరు? అందరూ అనుకున్నట్టు ఆ ఇంట్లో ఉన్న దెయ్యమే ఆ ముగ్గురిని చంపేసిందా? ఎందుకు కుందన్ బాగ్ కాలనీలో ఉన్న ఈ హౌస్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ హౌస్ గా మారింది? Come, let's begin the video. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ హౌసెస్ గా పిలువబడే కుందన్ బాగ్ హౌస్ గురించి ఈరోజు మాట్లాడదాం. ఎర్లీ 2000s లో ఈ హౌస్ కి చాలా డిమాండ్ ఉంది. 2 స్టేర్స్ డూప్లెక్స్ బిల్డింగ్ కావడంతో అందరికీ ఇంట్లో ఉండాలనే ఆశగా ఉండేది. ఇలా 1999లో ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ ఇంట్లోకి దిగారు. హస్బెండ్, వైఫ్ అండ్ 2 daughters. ఇంట్లో దిగిన మొదట్లో అంతా సవ్యంగానే ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఈ ఫ్యామిలీ వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఊరికే ఇంట్లోకి బయటికి కార్లో తిరగడం, గార్బేజ్ వేస్ట్ ని డస్ట్బిన్ లో వేయడానికి కూడా కార్ ని యూజ్ చేయడం, ఇలా చాలా వియర్డ్ థింగ్స్ చేసేవాళ్ళు. పక్కన ఉన్న నేబర్స్ పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. దీంతో నేబర్స్ ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకునే వీళ్ళని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక కొద్ది రోజులకి ఆ ఇంట్లో హస్బెండ్ కనిపించకుండా కేవలం వైఫ్ ఇంకా 2 daughters మాత్రమే కనిపించేవాళ్ళు. ఇక ఎప్పుడైతే హస్బెండ్ కనిపించకుండా పోయాడో ఇక్కడ నుంచి ఈ ముగ్గురు ఇంకా దారుణంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. అర్ధరాత్రి బాల్కనీలో కూర్చొని వింతగా పైకి చూడడం, అప్పుడప్పుడు కోపంగా నైబర్స్ ని చూడడం, ఇలా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇక కొద్ది రోజులకి వాళ్ళుంటున్న ఇంట్లో అర్ధరాత్రి ఎవరో ఎక్కువగా ఏడుస్తున్నట్టు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఉన్న లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండేవి. ఈ ముగ్గురు అర్ధరాత్రి టెర్రస్ మీదకెక్కి సైలెంట్ గా కూర్చొని ఉండేవాళ్ళు. ఇదంతా చూసిన నైబర్స్ కి ఎంతో భయంకరంగా అనిపించేది. కొద్ది రోజులకి ఆ ఇంట్లో వాళ్ళు 6 months నుంచి కరెంట్ బిల్ పే చేయట్లేదనే ఆ ఇంటికి గవర్నమెంట్ పవర్ సప్లై ఆపేసింది. అండ్ గెస్ వాట్, రాత్రి కాగానే ఆ ఇంట్లో లైట్స్ వెలిగేవి. ఇలాగే ఇదంతా 6 months పాటు కంటిన్యూ అయింది. అది సెప్టెంబర్ 7, 2002. మొహమ్మద్ షాజీ అనే ఒక చిన్న దొంగ ఈ ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. ఇంట్లోకి ఎంటర్ అయిన మొహమ్మద్ కి బెడ్రూమ్ లో 3 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఇది చూసి మొహమ్మద్ షాక్ అవుతాడు. ఏం చేయాలో తెలియక వెంటనే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి లొంగిపోతాడు. మొహమ్మద్ చెప్పిన విషయం విన్న పోలీసులు మొదట్లో తానే ఆ ముగ్గురిని చంపి ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ డెడ్ బాడీస్ చూసిన పోలీసులకి ఒక్కసారిగా ఒపీనియన్ అంతా మారిపోతుంది. ఆ డెడ్ బాడీస్ అప్పటికే ఆల్మోస్ట్ డీకంపోజ్ అయ్యే స్టేట్ లో కనిపిస్తాయి. ఆ 3 డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసి ఆటోప్సీ ఎగ్జామినేషన్ కి పంపిస్తారు పోలీసులు. షాకింగ్ గా అప్పటికే 6 months అవుతుంది ఆ బాడీస్ చనిపోయి. ఇక హౌస్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసిన పోలీసులకి ఎక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. ఇంట్లో కేవలం రక్తంతో ఉన్న బాటిల్స్, క్యాండిల్స్ అండ్ బేసిక్ ఫర్నిచర్ మాత్రమే కనిపించింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, మొహమ్మద్ షాజీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంటికి ఉన్న లాక్ ని బ్రేక్ చేసి ఎంటర్ అయ్యాడంట. ఇక ఇన్సిడెంట్ బయటికి రాగానే జనాల్లో విపరీతమైన కాన్స్పిరసీ థియరీస్ ఫామ్ అయ్యాయి. మొత్తంగా 3 famous థియరీస్. థియరీ నెంబర్ 1, ఎవడో ఫ్యామిలీని చంపేసి 6 months ముందే ఆ బాడీస్ ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. పక్కన ఉన్న నేబర్స్ ఇలా 6 months ముందు వీళ్ళు చనిపోయారని తెలియగానే షాక్ అయ్యారు. ఆ ముగ్గురిని 2 days బ్యాక్ 3 days బ్యాక్ బాల్కనీలో ఇంకా వరండాలో చూసామని చెప్తున్నారు. థియరీ నెంబర్ 2, ఈ హౌస్ లో ఉన్న ఆ ముగ్గురు శుద్ర పూజలు చేసేవారని, మిడ్ నైట్స్ లో ఏవేవో సౌండ్స్ అండ్ విజిల్స్ వచ్చేవని చెప్తున్నారు. దీనికి ఎవిడెన్స్ గా ఇంట్లో రక్తంతో నిండిన బాటిల్స్, గోడల పైన ఏవేవో నేమ్స్ అండ్ డ్రాయింగ్స్ ఉండేవంట. నౌ కమింగ్ బ్యాక్ టు థియరీ నెంబర్ 3. ఈ థియరీ చాలా ఫేమస్. ఇంట్లో ఉన్న 4 ఆ దెయ్యమే చంపేసిందని, పైగా ఈ దెయ్యమే ఆ ముగ్గురిని బలి తీసుకుందని కూడా చెప్తున్నారు. ఇలా ఈ థియరీ చాలా ఫేమస్ అయింది. ఇక ఈ కేసులో సస్పెక్ట్ ఎవరు లేకపోవడంతో అఫీషియల్ రికార్డ్స్ లో అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ అనే కేసుని క్లోజ్ చేశారు. కుందన్ బాగ్ కాలనీలో ఉన్న ఈ హౌస్ లో ఇప్పటికీ అర్ధరాత్రులు వింత వింత శబ్దాలు, మిస్టీరియస్ గా పవర్ సప్లై లేకపోయినా లైట్స్ ఆన్ అవ్వడం, ఆ ఇంట్లో ఉన్న విండోస్ లోంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, అర్ధరాత్రులు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు రావడం పక్కనే ఉన్న నైబర్స్ కి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయని అక్కడ ఉన్న నైబర్స్ చెప్తారు. ఇక 2002లో ఆ ఇన్సిడెంట్ నుంచి ఈ హౌస్ ని అబాండోన్ గానే అలానే వదిలేశారు.
చాలా మంది ట్రై చేసిన వాళ్ళకి వీర్డ్ ఎక్స్పీరియన్స్ కలగడంతో ఈ హౌస్ పైన చాలా స్టోరీస్ ఫామ్ అయ్యాయి. అసలు ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఆ ఇంట్లో నిజంగా దయ్యం ఉందా? ఆ దయ్యమే ఆ ముగ్గురిని చంపేసిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ప్రతి సాటర్డే మేము ముందుకు వస్తాయి. అండ్ ఐ సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ హ్యావ్ సమ్ పీస్.